మేము 10% కట్ చేస్తాం సర్వీస్ ఛార్జెస్. అతనితో మరి అతనికి వెళ్ళి యూనియన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి మమ్మల్ని దగ్గర వసూలు చేశాడని ఖర్చు అతనికి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ మిమ్మల్ని బుక్ చేయడు. గొడవకు పెట్టుకున్నాం కదా వాటితో. సో నెక్స్ట్ అంటే కింద సార్ చాలా గొడవ చేశాడు డబ్బుల కోసం యూనియన్కి వెళ్ళాడని. ఎందుకు అవన్నీ వీళ్ళంత వరకు 80% అక్కడే కాంప్రమైజ్ అవ్వండి అంట. తక్కువ ఇప్పుడు ఎగ్గొట్టేవాళ్ళు. ఇంతమంది డైరెక్టర్లతో చేశారు కదా, విశ్వనాథ్ గారు, బాపు గారు, బిఎన్ రెడ్డి గారు. మీ మనసుకు దగ్గరైన డైరెక్టర్ ఎవరు? అది యాక్చువల్గా మనసుకు దగ్గరగా ఉన్నది నాకు మా బిఎన్ గారు తప్ప ఇంకెవరు రాలేదని. చాలా మంది చేశాను నేను, చాలా చేస్తే. కేవీ రెడ్డి గారు చేశాను, తర్వాత సింగర్ శ్రీనివాసరావు బోల్డ్ సినిమాలు చేశా, కమలాకర్ కామేశ్వరరావు చేశా, తర్వాత పుల్లయ్యతో చేశా, సిఎస్ రావుతో చేశా, దాసనారాయణరావు చేశా, రాఘవేంద్రరావు చేశా. తర్వాత ఇప్పుడున్న కొత్త వదిలేసేయండి. అప్పుడు అది విశ్వనాథ్ గారితో చేశాను. కానీ ఫస్ట్ పిక్చర్లో దగ్గర పట్టి చిన్న వాళ్ళ అబ్బాయిలాగా మీరు చెయ్యి, ఇంకోసారి కంగారు పెట్టుకున్నా కొత్తవాడు ఇంకా బాగా చెప్పగలవు నువ్వు అని, ఇంకా బాగా చెప్పగలవు ఇవి నువ్వు అది చక్కగా అంత టైం ఇచ్చి చెప్పి ఆయనకంత దగ్గర. బాపు ఏముంది, బాపు బొమ్మలాగా. బాపు ఎప్పుడు డైరెక్ట్ చేయడు. బాపు డైరెక్షన్ అంటే ఏంటంటే అతను పెట్టిన బ్లాక్ బొమ్మలాగా ఉంటే చెప్తే చాలు. మేకప్ వేసుకున్నావా, రాధా కళ్యాణం చేసామండి, మీరు చూసే ఉంటారు. బంగారు పిక్చర్ చేశాను నేను ఈ రోజు, ఇంకా చాలా చేశాను ఆయనతో. ఆయన ట్రెండ్ అంటే వచ్చి డైలాగ్ డిక్షను, డైలాగ్ డెలివరీ. రమణ గారు డైలాగ్ రాశాడు కదా, మీరు ఎలా చెప్తున్నారు అని చెప్పడు, మనం ఎలా చెప్తే అలా చెప్తాను. మీకు ఇంకా అదే ఓకేనా, మీకు మీకు తప్పుగా ఉంది, ఓకే టేక్, అంతేగాని మీకు ఎలా కావాలా. విశ్వనాథ్ దగ్గర అట్లా కాదు. విశ్వనాథ్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన చాలా ప్రిపేర్ అయి ఉంటాడు ముందుగా. అందరి డైలాగులు ఆయన నోటికి వస్తాయి. ఆయన మనం చదువుతున్నాగానే మనతో ఇన్వాల్వ్ అయ్యి మన డైలాగ్ చెప్పేస్తుంటాడు. మనకి ఆయనలాగా ఆయన అలా చెప్పేస్తున్నాడంటే మనకు ట్రెండ్ ఏమవుతుంది, ఆర్టిస్టు మన ఓన్ ట్రెండ్ పోతుంది. ఓన్ ట్రెండ్ ఆయన ఇమిటేట్ చేయాలని అనిపిస్తుంది. ఇమిటేట్ చేయాలని అనిపించిన తర్వాత ఇంకోటి ఏంటి, ఆయన ఎంతసేపు ఆయన చెప్పింది చేస్తున్నాం కదా, ఆయన ఎప్పుడు ఓకే అంటాడు అంటున్నాం, మెకానికల్ అయిపోతాం. మనం ఓకే చేయటం కాదు, ఆయన ఎప్పుడు ఎన్ని ఓకే చేస్తాడని. ఆయన ఓకే అంటే చల్లరా, ఆయన అమ్మ బయటపడ్డాను రా బాబు ఓకే అన్నాడు ఆయన. అంతేగాని మనకు తృప్తి ఏముంది ఇక్కడ. అట్లా దాంట్లో ఆయనకి నాకు కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను నేను ఆయనతో. సినిమాలు చాలా చేసిన ఇలా చెప్తే బాగుంటుందని అంటే కాదు, ఇలా చెప్తే కాదు ఇలా చెప్తాను. ఆయనే మనతో ఇన్వాల్వ్ ఉన్నాయి. నాతో నాట్ ఓన్లీ విత్ మీ, మరి కమల్ని, చిరంజీవిని, మరి వీళ్ళందరినీ మరి మమ్మిటి చేశాడు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు కదా, వెంకటేష్, బాలకృష్ణ అని. అంటే మొత్తం వదులుతాడు, ఆయన టెంట్ రాకపోతే వదిలేస్తాడు మన టెంట్లో ఉంది. నేను కొంచెం ఇలా చెప్తే బాగుండేది అని ఉండేది. అప్పుడు కమల్కి ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులకి ఆయన చెప్పిన దానికంటే వాళ్ళు ఎక్కువ బాగా చేస్తారు కాబట్టి ఆయన తృప్తిగా ఉంటుంది. ఆయన మీ పట్లే తృప్తి అంటారు కదా, మీరు చేస్తేనే తృప్తి అంటారు కదా. అంటే ఆయనకి నేను చేసింది కూడా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. కానీ ఇంకో రకంగా కూడా చేద్దామని నాకు ఐడియా వస్తుంది. అది ఒక డైలాగ్ ఉందనుకోండి, మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ పెడతాడు. ఇప్పుడు మనకి నాలిక మామందం అండి. ఇప్పుడు దీనికి సంగీతం నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్, ఆయన పైన ఏదో ఆకుపడింది అనుకోండి, అది ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అది ఆయన మధ్యలో డిస్టర్బెన్స్లు ఎందుకు అంటే ఆయన సరదాలు అవన్నీ. మధ్యలో గుంటలు వస్తే గుంటలు తప్పించడం, గుంటలు ఉంటాను, అది వాడు ఎందుకు చెప్తున్నానంటే అని మళ్ళీ ఆ డైలాగ్కి వెళ్ళాలి. ఇవన్నీ ఆర్టిస్ట్కి డ్రిల్లింగ్ అయిపోతుంది, అది డైవర్షన్. అంటే ఆయనకి అవన్నీ సరదాలు. మధ్య న్యాచురల్గా చెప్తుంటాం, ఏంటంటాం పెళ్ళి హడావిడిలో మధ్య మన న్యాచురల్గా వచ్చి షోలు చెప్పిపోతుంటూ అలా పోతుంటుంటారు. వాడు పెట్టుకుని హడావిడి అని ఏదో అంత వీళ్ళంత వరకు చాలా వీళ్ళలో న్యాచురల్గా ఏదో జరుగుతున్నట్టు యాక్టింగ్ చేసినట్టు కాకుండా ఉండే ప్రయత్నం చేస్తుంటాడు. కాకపోతే వాటి మూలంగా ఏమైపోతుందంటే చాలామంది ఆర్టిస్టులు విశ్వనాథ్ కనపడతాడు. అవును, విశ్వనాథ్ గారు ఆయన లాగా డిక్షను సాగ తీసుకుంటూ మరీ సాష్టాంగారావుడు, వాడెవడు జానకి, డబ్బింగ్ జానకులు, వీళ్ళైతే అసలు ఆయన ఎలా చెప్పాడా ఇమిటేట్ చేసి సాగ, వీళ్ళు ఎలా చెప్తారా అనేది మనకు లేదు. మనకు అందరిలో విశ్వనాథ్ గారు కనపడుతుంటాడు. అది కొంతమంది దగ్గర, కమల్ దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర కుదరలేదేమో. నా దగ్గర కొంచెం ఆయన చెప్పాల్సిన ఆయనలాగానే ఆయన చెప్పినట్టుగానే చేశా కొన్ని. అఫ్కోర్స్ రిజల్ట్ బాగుండొచ్చు, ఇంకోటి కూడా చేస్తే బాగుంటుందేమో అనిపించేది నాకు. ఇంకో ఛాన్స్ లేదే. ఇప్పుడు ఈయన చెప్పిన దానికి 10 టేకులకే చేస్తే ఓకే అంటే బాగుందనే ఫీలింగ్ ఉంది. మరి ఆయన ఎవరికన్నా చెప్పారో లేదో తెలియదు.
ఆయన చెప్పడం ఏంటంటే ఆయనకు ఉన్న నచ్చిన సినిమాలు అంటే అన్నీ నచ్చినాయి నాకు, నేను తీసిన సినిమాలు జనానికి నచ్చపోవచ్చు కొన్ని, నాకు చేసిన సినిమాలు అన్నీ కూడా నచ్చినాయి, ఏది బెస్ట్ ఏది ఇది అని. ఒకటి కీర్తిలు తీసుకొచ్చాయి శంకరాభరణం లాంటివి ఎక్కడో పెట్టాయి, ఒకడెక్కడో ఆవత్ బాంధవుడు లాంటివి తీసుకెళ్ళి ఎక్కడో లోపల పెట్టాయి, కొన్ని వంకరాభరణాలు అన్నారు, కొన్ని శంకరాభరణాలని ఆయన తీసిన ఆయనైనా ఇది చేశాడని. అది మరి మమ్మటి దాంట్లో క్లైమాక్స్ కంపు అయిపోతే పిచ్చెక్కిపోయినట్టు మాట్లాడుతుంటారు వీళ్ళు. అది వీడు చావటానికి మీరు కారణమా అని ఆయన గడ్డ పెంచుకుని కుర్రాన్ని చెప్పారు. నేనే బాధపడేవాడిని, మేము ఈయన దగ్గర నుంచి మనం ఇంత సీతామాలు చేసాం, ఈ మంచి సిరిసిరిమూలు చేసినామండి. అసలు ఒక శ్రీకాంత్ సినిమా ఒకటి చేశాడు స్వరాభిషేక్, ఒకటి అద్భుతమైన కళాఖండాలు తీశాడు, ఏ విషయమైనా అద్భుతమైన కళాఖండాలు తీశాడు. కోర్స్ ఆయన క్రియేటివ్ మైండ్లో కొన్ని రాంగ్గా వెళ్ళి జనాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడు మాంగళ్యంతో. మాంగళ్యానికి మరో మూడేనే ఒక సినిమా తీశాడు, సప్తపది దానికి రివర్స్. మేము దానికి ఎదిగించుక రాధా కళ్యాణం చేసాం, మాంగళ్యానికి ఎంత విలువ ఉందో మేము చూపించాం, అది సక్సెస్ చేశారు సార్. మేము మాంగళ్యాన్ని మరో మూడు వేస్తానంటే ఒప్పుకోలేదు జనం. మూడు కాకుండా ఇంకో మనసుతో వేయాలి, ఇద్దరు మనసులు కలవాలి, కలిసిన చోటే దాని మరో మూడు వేస్తే కానీ దానికి కట్టుబాటు అయ్యేటువంటిది ఆడది, లేదా అది ఆడది నీ కట్టుబాటులో ఉండదని చెప్పదలుచుకుంటే ఒప్పుకోలేదు జనం. సప్తపదిలో మనసు ఉన్న చోట మాంగళ్యం ఉన్న చోట మనసు లేనప్పుడు వద్దు, వాటి దాని మనసు ఎక్కడ ఉందో ఉంది, అక్కడ మనసు ఉన్న వాటితో పంపించేశాడు మౌడే. మాంగళ్యాన్ని కట్టినంత మాత్రం మౌను కాదు, నీకు మనసు లేదు, మనసు ఇంకో చోట ఉంది, అది దేవతలా కనపడుతుంది, అమ్మవారిలా కనపడుతుంది, అది వేరే ఇంకో రకంగా చూపించాం, అది కులాంతరం లేదు. అటువంటి ఎక్స్పెరిమెంట్లు కొన్ని చేశాడు పాపం. ఆయన చెప్పదలుచుకుని చాలా బాగుంది, కానీ జనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సూత్రధారులో ఉందనుకోండి, దుర్మార్గుడిని చంపితే దుర్మార్గం చావదు, దుర్మార్గాన్ని చంపాలి అని దానికి మనకు సత్యనారాయణ క్యారెక్టర్ని ఏదో చేశాడు. మరి జనం అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ మనం అనుకున్నట్టు పోలా బాక్స్ ఆఫీస్లో. అటు చాలా సినిమాల్లో పాపం ఆయన అబద్ధాంధవుల్లో అందరికీ మెంటల్ పెట్టేటప్పటికి ఆయన ఒప్పుకోలేదు. తర్వాత వెంకటేష్తో హాస్టల్లో చిన్న అబ్బాయి ఒక వయసున్న కుర్రాడు గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళి పడుగు ఎట్టబడితే అపస్వయంగా పడుకుంటే వాళ్ళ నైట్ గౌన్స్ సర్దేసి వాళ్ళు ఏంటమ్మా నన్ను అలౌ చేసి వాళ్ళని గురించి వీళ్ళకి టవల్స్ వేసి వాళ్ళ బాత్రూంలో మెచ్చి ఎవరైనా అలౌ చేస్తారా అని అడిగారు విశ్వనాథ్ గారు. మా ఇంటి పక్కనే వచ్చి జనం, పైగా అక్కడ ఉన్న మంచి శ్రీవిద్య లాంటిది ఉంటే మూడు వచ్చి అడుగుతాడు, బ్రహ్మాండంగా కురాణ పెట్టుకున్నావు కదా నీకు, దాంట్లో డైలాగ్ పెట్టాడు, ఇంకా మేము మా మూడు అవసరం ఏంటని. మరి ఇటువంటివన్నీ విశ్వనాథ్ గారు చేశాడంటే నాకు అర్థం కాలేదు. ఆయనే అంత అద్భుతమైన కళాఖండాలు, స్వర్ణకమలం ఏంటి, మరి శారద ఏమిటి, జీవనజ్యోతి ఏమిటి, ఒక చెల్లెల కాపురం ఏంటి, నేరము సత్యం ఏంటి, అద్భుతమైనవి. అంటే అటువంటి సినిమాల్లో నేను వర్క్ చేసిన సినిమాలని చాలా